సార్ అందరికీ నమస్కారం అండి. జూపూడి ప్రభాకర్ రావు గారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి సలహాదారుడు. ఈయన కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఎలాగో అలాగా ఈయన కూడా సలహాదారుడు. ఈయన గురించి రాష్ట్రమంతా తెలుసు. ఏ ఎండకి ఆ గొడుగు పడతాడు, ఏ రోటి దగ్గర పాట ఆ రోటి దగ్గర పాడతాడు. మంచి భజన తత్పరుడైన, భజన బాగా చేస్తాడని తెలుసు. నేను చెప్పక్కర్లా, రాష్ట్రమంతా తెలుసు అతని గురించి. నిన్న కావలిలో వాళ్ళ సాధికార బస్ యాత్రను ఒకటి తిప్పుతున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు. ఎప్పుడైతే దళిత వర్గాల్లో, బీసీ వర్గాల్లో జగన్మోహన్ రెడ్డి గారి పట్ల వ్యతిరేకత విపరీతంగా వచ్చిందో, ముఖ్యంగా దళిత వర్గాలన్నీ కూడా ఏ ఓట్లయితే వేసి అతన్ని ముఖ్యమంత్రి పదవి అతని చేతికి అందించారో ఆ దళిత వర్గాలన్నీ కూడా ఈసడించుకుంటున్నాయో, జగన్మోహన్ రెడ్డి గారిని చీ కొడుతున్నాయో. మాకు అక్కర్లేదు ఈ జగన్మోహన్ రెడ్డి, ఎప్పుడు ఎన్నికలు వస్తే అప్పుడు తెలుగుదేశం పార్టీని గెలిపిస్తాం, చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేస్తామని దళిత వర్గాలన్నీ కూడా భీష్మించుకొని కూర్చున్న నేపథ్యంలో ఈయన దళితులందరికీ జగన్మోహన్ రెడ్డి గారు ఏదో చేశారని భజన కార్యక్రమంలో ఒళ్ళు మరచి అతిగా మాట్లాడారు. ఎలా మాట్లాడారు? రెండు వర్గాల మధ్య, రెండు కులాల మధ్య వైషమ్యాన్ని రేకెత్తించేలో మాట్లాడినాడు ఆయన. జగన్మోహన్ రెడ్డి దళితులకు చేస్తున్నాడు అని చెప్పుకోవాలనేది ఆయన ఆలోచన. ఇట్ డజంట్ మీన్ ఇతర కులాల్ని, అగ్రకులాల్ని తక్కువ చేసి మాట్లాడకూడదు. ఏం చేశాను నేను దళితులకి వస్తాను, నేను దాని గురించి వస్తా, ఇతన్ని అడుగుతా. జూపూడిని అతను మాట్లాడింది చాలా జుగుప్సాకరంగా, ఏహ్యభావాన్ని సృష్టించేటట్లుగా, రెండు వర్గాల మధ్య వైషమ్యాలు పెంచేటట్లుగా ఉన్నది. ఇప్పుడు ఒక్క నిమిషం కూడా, ఒక 50 సెకండ్స్ ఆయన ఏం మాట్లాడాడు నిన్న మీ అందరికి వినిపిస్తా. దయచేసి వినండి, ఇది వినాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎలా భజన చేస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారికి వీళ్ళు ఎలా భజన చేస్తున్నారు, దళితుల్ని ఏ రకంగా మరో వంచే కార్యక్రమం ఇది, దళితుల్ని మాయ చేసే కార్యక్రమం ఇది. ఒక్కసారి దయచేసి వినండి. ఒకసారి చూపించినానది జూపూడి ప్రభాకర్ది. 9 సంవత్సరాల పాప నాకు ఒక రోజు ఫోన్ చేసి, పోయిన సంవత్సరం అన్నా పాపకి యూనిఫామ్ ఇస్తామని ఎవరో వచ్చారన్నా అంటే తీసుకోమ్మా అన్నాను. యూనిఫామ్తో పాటు షూ కూడా ఇస్తారంటున్నా అన్నాను. అయితే తీసుకుంటే కాదన్నా, మనకి ఆ అమ్మాయికి ఇప్పుడు చెప్పులు కూడా కొనలేదు, షూ ఇస్తారంటే తీసుకోంటే లేదన్నా, ఆది తీసుకొని లేదని చెప్పింది. మీ అందరికీ తెలుసు అనుకుంటా, ఇక్కడ ఉన్నటువంటి మిత్రులందరికీ, చెప్పులు ఆది తీసుకోవటం అంటే ఒక మనిషి కొలత తీసుకోవాలి. మా చెల్లి కూతురు స్టాండ్ మీద కాలు పెట్టి ఉంటే 9వ తరగతి పిల్ల, ఒక అతను వచ్చేసి ఈ సైజు తీసుకుని 6వ నంబర్ అని వెళ్ళాడు. మా చెల్లి ఏమన్నది తెలుసా? అన్న మన ఊరికి దూరం ఉండేవాళ్ళం, కానీ ఆది తీసుకున్న అతను ఎవరో తెలుసా? అతను ఎవరో చెప్పుల షాప్ ఉందట, జగనన్న ఆ చెప్పుల షాప్కి యూనిఫామ్తో పాటు బూట్లు ఇవ్వమని కాంట్రాక్ట్ ఇచ్చాడట. వాళ్ళు బాపనోళ్ళట, వచ్చి మన పాప కాళ్ళు పట్టుకొని కాలు చేతులు ఆది తీసుకున్నాడు అని చెప్పి. ఆపేమా ఇది దేనికి? ఇక్కడ జూపూడి గారు ఏం చెప్పాలనేది ఆయన ఉద్దేశం. జగన్మోహన్ రెడ్డి గారు దళిత బిడ్డకి షూ ఇచ్చాడు, యూనిఫామ్ ఇచ్చాడని ఒక కొత్త విషయాన్ని, అతను ఎప్పుడూ అతని దృష్టికి రాని విషయాన్ని చెప్పాలనేది అతని ఆలోచన. అంటే దళితుల్ని మభ్యపెట్టడానికి అతను మాట్లాడాడు. దళితుల్ని మభ్యపెట్టే కార్యక్రమం, దళితులకు జగన్మోహన్ రెడ్డి అబ్బో ఎంతో చేశాడని భజన కార్యక్రమంలో భాగంగా అతను చెప్పాడు. చెబితే ఓకే, మరొకసారి దళితుల్ని మోసం చేయడానికి శ్రీకారం చుట్టారు, అందుకు జూపూడి ప్రభాకర్ భజన చేస్తున్నాడంటే ఓకే. ఆ భజన కార్యక్రమంలో భాగంగా నాకు బూటు కాలికి సైజు తీసుకున్నాడు, ఆది తీసుకున్నవాడు ఒక బాపనోడు అని చెప్పటం తప్పు కదా? అట్లా మాట్లాడొచ్చా?
ఒక కులాన్ని కించపరిచే రీతిలో చదువుకో. నువ్వేమి అడ్వైజర్, నువ్వేం సలహాదారు, నువ్వు దుంపదేగా. అక్కడ సజ్జలు అట్లాగే ఏడ్చాడు, నువ్వే ఇట్లాగే ఏడుస్తున్నావు. మీరు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని కూలదోస్తారా? సలహాలు ఇచ్చేవాళ్ళ ఇదా? సలహా ఇచ్చే అడ్వైజర్ 2-3 లక్షలు జీతం అంటాయి కుర్రాడికి, జూపుడికి. సరే, అతను ఎందుకు మాట్లాడు పక్కన పెడితే, ఇప్పుడు ఒక బ్రాహ్మణ కులానికి చెందిన నాయకుడు మాట్లాడుతున్నాడు. 45 సెకండ్ దయచేసి వినాలి. ఇటువంటిది ఇంట్రెస్ట్గా వినాలా మీరు కూడా, అది చూపించున్నాడు. రెండవది 45 మినిట్స్ 45 సెకండ్. జూపూడి ప్రభాకర్ రావు గారు మాటల్లో బ్రాహ్మణుల పైన ఎంత ద్వేషం ఉందో చెప్పకనే చెప్పినాడు. మరి వారి పార్టీ స్టాండ్ కూడా అదే అని జూపూడి టేబుల్ పైన కాలు పెట్టి మనల్ని ఎంతగా నీచంగా చిత్రీకరించాలో అంత చేసినాడు అన్నమాట. మరి ఆ పార్టీలో కీలక పదవులు అనుభవిస్తున్న బ్రాహ్మణులు ఎందుకు నోరు విప్పట్లేదు? చాలు, ఇంకా కొంచెం మరీ కొంచెం ఇంకా జుగుప్సకరం, అంతవరకు ఆపే, ఇంకా తీసేయండి. పాత్రికేయ సోదరులారు మీరు చూశారు, ఆ బ్రాహ్మణ కులానికి చెందిన ఆ నాయకుడు మాట్లాడాడు. కులాన్ని కించపరచడం నీ భజన నువ్వు చేసుకో, నువ్వు బ్రాహ్మణ కులాన్ని ఎందుకు కించపరిచే రీతిలో మాట్లాడావు, నువ్వు తప్పు కదా అని ఆ ప్రభుత్వాన్ని, ఆ ప్రభుత్వంలో ఉన్న ఆ కులస్తులను కూడా ప్రశ్నించారు ఆయన. నేను ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తూ ఉన్నా, ఈ రకంగా మాట్లాడటం నేరం చేసినట్లు కాదా? ఇదే మాట మా తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరైనా మాట్లాడితే 153A ఐపీసీ కింద, ఐ రిపీట్ 153A ఐపీసీ కింద ఇంకా కొన్ని సెక్షన్లు వేసి అరెస్టు చేసేవాళ్ళు కాదా? నేను ముఖ్యమంత్రిని అడుగుతున్నా, డీజీపీని అడుగుతున్నా, మీరు ఈ జూపూడి ప్రభాకర్ ప్రభుత్వ సలహాదారుడు, ఇతన్ని అరెస్టు చేస్తారా లేదా? బహిరంగంగా 2 కులాల మధ్య వైషమ్యం రేకెత్తించే రీతిలో మాట్లాడిన ఈ ప్రభుత్వ సలహాదారు జూపూడిని చట్టబద్ధంగా అరెస్టు చేసి కోర్టుకు పంపి శిక్షిస్తారా లేదా అని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. సమాధానం చెప్పాలి ముఖ్యమంత్రి. మీ సలహాదారుడు ఇతను నెలకు 3 లక్షలు 4 లక్షలు జీతం తీసుకుంటున్నాడు. జీతం తీసుకొని ఈ రకంగా నేరాలు చేస్తూ ఉంటే, నేరపూరితంగా మాట్లాడుతుంటే, చట్ట వ్యతిరేకంగా మాట్లాడుతుంటే ఎటుపోతుందండి మీ ప్రభుత్వం? ముఖ్యమంత్రి గారు డిమాండ్ చేస్తున్నా, డీజీపీ గారు నేను ఛాలెంజ్ చేస్తున్నా, ఇతన్ని అరెస్ట్ చేస్తారా లేదా? అదే టీడీపీ వాళ్ళు ప్రత్యర్థులు ఎవరైనా మాట్లాడితే ఊరుకుంటారా? అంటే అధికారంలో ఉన్నాడు కాబట్టి జూపూడి ఏం మాట్లాడినా సరిపోతుందా? అది మీరు ఆలోచన చేయండి. తర్వాత జూపూడిని డైరెక్ట్గా 2 నిమిషాలు మాట్లాడతా. జూపూడి ఎక్కడ ఉంటే అక్కడ బ్రహ్మాండంగా భజన చేస్తాడు. భజన సామ్రాట్ అతను. ఎంతగా భజన చేస్తాడంటే వైఎస్ఆర్ దగ్గర ఉన్నారు ఈయన, వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైఎస్ఆర్ని అపర అంబేద్కర్ అన్నాడు ఆయన పలు దపాలు. భజన ఇక భజన అపర అంబేద్కర్ అన్నారు. ఆయన అకాల మరణం పొందిన తర్వాత రోషే గారు వచ్చారు. రోషే గారిని అసలు నిన్ను చూస్తేనే అంబేద్కర్ గుర్తొస్తాడు నాకు అన్నాడు ఆయన. ఇతనే భజన, అంతా రికార్డులో ఉందంతా. అంబేద్కర్, రోషే గారిని చూస్తే అంబేద్కర్ గుర్తొస్తాడా? కానీ ఈయన అంటాడు, ఈయన భజన కదా. రోషే గారు మీరు నడుస్తున్నా, నిలబడ్డా, మీరు ఇట్లా కండ వేసుకున్నా కూడా అపర అంబేద్కర్ లాగా కనపడతామని ఆయనకు భజన చేశాడు. తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చారు, ఆయన్ని కూడా. తర్వాత విచిత్రం తెలుసా, అంతకాలం ఆ పార్టీలో ఉన్న ఆయన తెలుగుదేశం అధికారంలోకి రావటంతో జంప్ ఎక్కడికి? చంద్రబాబు గారి దగ్గరికి. చంద్రబాబు గారి దగ్గరకు వచ్చి ఇక ఇక్కడ భజన. 14 జూలై 14th ఏప్రిల్ 14th 2016 2016వ సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా ఏప్రిల్ 14వ తారీఖున, అంటే అది అంబేద్కర్ జయంతి, ఆ రోజున సభలో నేను కూడా ఉన్నా. సభలో
నేను ఆ రోజు హౌసింగ్ చైర్మన్గా ఉన్నా, వేదిక పైన ఉన్నా. ఈయన ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్గా తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు గారి దయతోటి దాక్షిణ్యాలతోటి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్గా ఉండి ఆ సభలో, అయ్యా చంద్రబాబు గారు, మీరు అప్పర్ అంబేద్కర్, మీ దయతోటి దాదాపు 7,000 మందికి నేను ఇన్నోవా కార్లు ఇచ్చా, మీరు అప్పర్ అంబేద్కర్ సార్ అన్నాడు. నేను అడుగుతున్నా, చూపుడి, ఇన్నోవా కార్లని మీరే కదా, మీరు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్గా తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు గారు నియమించిన ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్గానే కదా ఇన్నోవా కార్లు ఇచ్చారు, మిగతా కంపెనీ కార్లు ఇచ్చారు, ట్రాక్టర్లు ఇచ్చారు, వేలాది మందికి జీవనోపాధి కల్పించారు. మీరు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్గా, చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా తెలుగుదేశం ప్రభుత్వంలో. నేను అడుగుతున్నా, ఈ రోజున నిన్న అంతా భజన చేస్తావు కదా, జగన్మోహన్ రెడ్డికి అంతా భజన చేశా, పెద్ద పెద్ద తాళాలతోటి కాలు అక్కడ డయాస్ మీద కూడా కొట్టి. నేను అడుగుతున్నా, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా మీరు సలహాదారుకున్నారు, ఎన్ని ఇన్నోవా కార్లు ఇచ్చారు, ఎన్ని ట్రాక్టర్లు ఇచ్చారు, ఎన్ని ప్రొక్లైనర్లు ఇచ్చారు, ఎన్ని మినీ ట్రాక్టర్లు ఇచ్చారు చెప్పగలవా? కనీసం ఒక్క ఇన్నోవా కార్ అని ఇప్పించావా? మరి నీ భజన దేనికయ్యా? ఎందుకు నీ భజన? మేము అందుకే అంటున్నాం, దళితులను మోసం చేశాడు జగన్మోహన్ రెడ్డి అని. చంద్రబాబు గారి హయాంలో ఉన్న 27 సంక్షేమ పథకాలు టు దళిత్స్కి ఉపయోగపడే సంక్షేమ పథకాలు తీసేశాడు జగన్మోహన్ రెడ్డి. నువ్వు వద్దు మాకని రాష్ట్రంలో దళితులందరూ అంటూ ఉంటే నువ్వు భజన చేస్తున్నావు. మీరు చెప్పండి, 27 సంక్షేమ పథకాలు ఎందుకు తీస్తారు జగన్మోహన్ రెడ్డి గారు? చంద్రబాబు గారి టైంలో నేను ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నప్పుడు ఉన్నాయి, మీరు ఎందుకు తీస్తారు? తప్పు అని సలహా ఇచ్చావా? నిన్న భజన చేస్తున్నావు తమ్ముడు, తప్పు కదా. 33,000 కోట్ల రూపాయల సప్లాన్ నిధులు దారి మళ్లించాడు జగన్మోహన్ రెడ్డి గారు. అడిగావా ఎప్పుడైనా? చంద్రబాబు గారి టైంలో దారి మళ్లింపు లేదు, మీకు తెలుసు. అందుకే ఆయన్ని అప్పర్ అంబేద్కర్ అని ప్రస్తావించారు మీరు. మరి జగన్మోహన్ రెడ్డి గారు 33,000 కోట్ల రూపాయలు సప్లాన్ నిధులు దారి మళ్లిస్తే నోరు పెగలేదే మీకు? దళితులకు ఏం మేలు చేశాడు జగన్మోహన్ రెడ్డి? ఎందుకు మీరు భజన చేస్తున్నారు? సమాధానం చెప్పండి. కార్పొరేషన్లు మాల, మాదిగా, రెల్లి 3 కార్పొరేషన్లు పెట్టావు, ఒక్కడికైనా లోన్లు ఇచ్చారా? గుండె మీద చేసుకొని చెప్పండి. మీరే కదా సలహాదారుడు ఈ సామాజిక వర్గాలకి. మరి భజన ఏంటి? నువ్వు భజన చేయకపోక పాప బ్రాహ్మణులు తిడతావా? ఆ బ్రాహ్మణుని నీ చెప్పు తొడిగే వాళ్ళని చెబుతావా? ఇది తప్పుగా. నువ్వు సలహాదారుడువా? రోడ్డు మీద వెళ్ళే దారిని పోయేవాడువా? నువ్వు నెలకు 3 లక్షలు కొట్టేస్తున్న సలహాదారుడువా? దారిని పోయే దానయ్యవా నువ్వు? సమాధానం దళిత వర్గాలన్నీ కూడా అతను చెప్పాలన్నది ఏంటి? దళితులకి అబ్బో జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఎవరు చేయలేదని కాలు ఆ టీపా మీద గుద్ది మరి చెప్పాడు. అవాక్కయ్యారు వేదిక మీద ఉన్న వాళ్ళందరూ. కన్నారి పడి నోరు పెగల్లా వాళ్ళకి. అడుగుతున్నాను నేను, భూమి కొనుగోలు పథకం నీ మీద కూడా పెద్ద ఎంక్వైరీ జరుగుతుంది కదా. మీరు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్గా ఉండగానే భూమి కొనుగోలు పథకం ఒంగోలు, ప్రకాశం జిల్లాలో మీ మీద స్టిల్ ఎంక్వైరీ జరుగుతుంది. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉన్నది మీ మీద. రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది 3-4 నెలల్లో. అధికారంతో మిమ్మల్ని వదిలేది లేదు. 1000 ఎకరాలు కొన్నారు మీరు ఒక ఐఏఎస్ ఆఫీసర్ని అడ్డు పెట్టుకొని. మరి ఆ భూమికి కొనుగోలు పథకం లేదా? ఇప్పుడు మీరెందుకు మాట్లాడలేదు? మీరెందుకు సమాధానం చెప్పలేదు? ఆయన ఎందుకు ప్రశ్నించలేదు? మీరెందుకు సలహాలు ఇవ్వలేదని చెప్పి కూడా మేము అడుగుతున్నాం. డాక్టర్ సుధాకర్ 3 మాస్కులు వండని జగన్మోహన్ రెడ్డి గారిని అడిగితే చచ్చాడు వాడు. సారీ టు సే లైక్ దిస్, మొదటగా అర్థమవుతుంది మీకు అని చెప్పా. ఒక మంచి దళిత డాక్టర్ 3 మాస్కులు అడిగిన పాపానికి శవం తేలాడు. ప్రశ్నించలేదే మీరు జగన్మోహన్ రెడ్డి గారిని? ఇప్పుడు వచ్చి భజన చేస్తున్నావు. దళితులకు ఏం చేశారు? ఆ దళితులకి జగన్మోహన్ రెడ్డి గారు ఓపెన్ డిబేట్కి వస్తావా? మేము మామూలు కార్యకర్తని నేను పంపిస్తా, మా ఎస్సీ సెల్ నుంచి ఒక మామూలు కార్యకర్తను పంపిస్తా, రికార్డు ఇచ్చి. సమాధానం చెప్పగలవా మీరు? నెలకు 3 లక్షల జీతం తీసుకుంటున్నా మీరు
ఎందుకు డాక్టర్ సుధాకర్ చనిపోయాడు? పిచ్చివాడుగా చిత్రీకరించి చంపారు. అడిగావా ఎప్పుడన్నా జగన్మోహన్ రెడ్డి? ఇసుక అక్రమ రవాణా జరుగుతుంది, దళితుల బిడ్డలు ప్రమాదాలకు గురి అవుతున్నారని చెబితే ఆ వరప్రసాద్ దళితుడిని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో పోలీసులు అతనికి శిరోమండనం చేసి బోడిగుండు చేస్తే ప్రశ్నించలేని మీరు సలహాదారుల ఈ సామాజిక వర్గానికి. జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మాండంగా దళితులకి సేవ చేశారా? మీరు భజన చేస్తారా? నిన్న కాలు కొట్టి మరి కాలుతో టీ పాయింట్ తన్ని మరి చెబుతారా? మరి భజన అంతా ఒళ్ళు విరిగిపోయే భజన. మీరు భజన చేస్తా చెప్పాను కదా, వైఎస్ఆర్ దగ్గర నుంచి, రోషే దగ్గర నుంచి, కిరణ్ కుమార్ రెడ్డి దగ్గర నుంచి, మా చంద్రబాబు గారికి అయితే ఎంత భజన చేస్తావు నీ దొంపదాకా. మిగతా దళితులను ఎవరిని ఆయన దగ్గరకు రానివ్వలేను. వాళ్ళందరికీ భజన చేస్తాను ఉన్నప్పుడు అండి. ఎవరిని రానిచ్చావు? ఏ ముందే కూర్చున్నవాడు. అసలు ఒక్కోసారి చంద్రబాబు గారిని కూడా పక్కన నెట్టేవాడు. అంత భజన చేశావు నీ దొంపదాగా. జగన్మోహన్ రెడ్డి ఏం చేశారా? ఒక్కటి చెప్పగలవా? ఒక్కటి, సుబ్రహ్మణ్యం దళిత డ్రైవర్, అనంతబాబు ఎమ్మెల్సీ డ్రైవర్. ఆ కారణం అంటే ఇప్పటికీ పోలీసులు చెప్పలేదు. ఎందుకు అనంతబాబు వాడిని కొట్టి చంపారు? అది తీయాలి కదా బయటికి పోలీసులు కూడా. దేర్ మస్ట్ బి సమ్ ఇంపార్టెంట్ రీజన్ ఫర్ కిల్లింగ్ హిమ్. అదేదో వ్యక్తిగత కారణాలు, అదేదో కుటుంబ వ్యవహారం జరిగింది అక్కడ, అది బయటకు తీలా. వాళ్ళు కొట్టి ఆ దళిత సుబ్రహ్మణ్యం శవం తెచ్చి అతని భార్య దగ్గర ఇంటి ముందు పడేసి, బ్రతికుంటే ఆసుపత్రికి తీసుకెళ్ళు, చేస్తే శ్మశానానికి తీసుకెళ్ళని మాట్లాడితే అడ్వైజర్గా మీ నోరు పెగలేదేం? జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నించలేదేం? నువ్వు జగన్మోహన్ రెడ్డి దళితులకు ఎంత చేశారని బల్ల గుద్ది మాట్లాడితే, కాలుతో తన్ని మాట్లాడితే దళితులు ఏమన్నా మోసపోతారనుకున్నా? మరోసారి జగన్మోహన్ రెడ్డి చేతిలో, నీలాంటి భజన పరుల చేతిలో మోసపోవటానికి సిద్ధంగా లేరు భజన సామ్రాట్ జూపూడి అని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నాను. నేను ఎక్కడుంటే ఏ దగ్గర ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి భజన చేస్తారు మీరు. నీలాంటి భజన పరుడు ఎక్కడ లేరు రాజకీయంలో, నాకు తెలుసు. చేయలేదే? ఒక దళిత యువతి పాపం, ఇక్కడ ఉన్నాయండి నా దగ్గర రికార్డు ఉంది, ఊరికి మాట్లాడిన కదా నేను. దళిత యువతి 14-16 సంవత్సరాల అమ్మాయికి, ఆ అమ్మాయిని మానభంగం చేసి నలుగురు పోలీస్ స్టేషన్ ముందు పడేస్తే దిక్కు మొక్కు లేదు. ఆ కేసు ఏమైందో తెలియదు మాకు. ఏమైందంటే పోలీసులు సమాధానం చెప్పరు. ఛార్జ్షీట్ వేసాం సార్, నలుగురు శిక్ష పడింది సార్ అని చెప్పాలి కదా, సమాధానం చెప్పరు. బల్లగుద్ది దళితులకి ఏదో విరగొట్టాడు, పగలు తీశాడు జగన్మోహన్ రెడ్డి అని కాలుతో తంతావా పాపం? ఆ బ్రాహ్మణులను కించపరుస్తావా? బ్రాహ్మణులను కించపరుస్తావాను? నీ వాళ్ళు నీ భజన నువ్వు చేసుకో. బ్రాహ్మణులు ఎలా కించపరుస్తావు నువ్వు? తప్పు కదా. నీ భజన నమ్మే స్థితిలో మాలామాదిగలు రాష్ట్రంలో సిద్ధంగా లేరు. వీటికి సమాధానం చెప్పు. ఆ అమ్మాయిని మానభంగం చేసిన వాళ్ళకి ఏమి శిక్ష పడింది చెప్పమని చెప్పి నేను అడుగుతున్నా. దోమతోటి విక్రమ్ దళిత యూత్ మంచి యువనాయకుడు ఎలా చనిపోయాడు? పోలీసులు సహకరిస్తే కదా వైసీపీ వాళ్ళు చంపింది. మరి ఆ దళితుడి చావుకి కారణం జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన ప్రభుత్వం కదా. మీరు నోరెత్తలేదా? భజన చేస్తావా ఇప్పుడు ఇక్కడికి వచ్చి? అహో జగన్మోహన్ రెడ్డి అని భజన చేస్తావా? ఏమన్నా ఆలోచన ఉందా మీకు? ఏం సంబంధం దోమతోటి విక్రమ్కి? పోలీసుల సహకారంతో వాజ్ కిల్డ్ బ్రూటల్లీ. సమాధానం ఉందా మీ దగ్గర? చీరాల కిరణ్ మాస్క్ పెట్టుకోలేదండి. పెట్టుకోతే వాడేదో యాక్టివ్గా ఉన్నాడు, టీడీపీకి అనుకూలంగా ఉన్నాడని కొట్టి జీప్ ఎక్కిచ్చారు. జీపులో దూకాడు, మాస్క్ పెట్టుకోలేనాడు అండి. ఈజ్ నాట్ ఏ మర్డరర్. కిరాయి హంతకుడు కాదు, రౌడీ షీటర్ కాదు, బాబాలను చంపినవాడు కాదు, అన్నదమ్ములను చంపినవాడు కాదు, అక్కజల్లను చంపినవాడు కాదు. వాడు భయపడి పారిపోయి జీపు నుంచి దూకి పారిపోతుంటే మరలా పోలీసులు ఇది సినిమాలో వేటాడినట్టు వెంటాడినట్టు ఏదో వాడెవడండి మీసాలవాడు వీరప్పన్
వీరప్పని వెంటాడినట్టుగా ఆ మాస్క్ పెట్టుకోలేని కిరణ్ని వెంటాడి కొట్టి చంపితే, మై డియర్ ఫ్రెండ్ జూపూడి, ఇంకా కాలు కొడతావా? జగన్ జిందాబాద్ ఆడతా, గుండెలు అవిసిపోవట్లా? నేను ఒక్కొక్క మాట అడుగుతుంటే మీకు గుండెలు అవిసిపోవట్లా? రాత్రి తప్పు చేసావని అనిపించట్లా నీకు? పైగా పాపం ఆ బ్రాహ్మణులను తిడతావా? మా చెప్పు తోడు కావాలి మీరని ఎగతాళి చేస్తావా? తప్పు కదా? మీ జగన్మోహన్ రెడ్డి అలా ఊరుకుంటాడా? ఒక కులాన్ని అలా కించపరుస్తూ ఉంటే చాలా తప్పు మాట్లాడారు మీరు అన్న సమాధానం. ఓం ప్రతాప్, ఇది ఇంకా విచిత్రం. ఓం ప్రతాప్ రోజుకో 90 వేస్తాడండి అతను. నాకు తర్వాత చెప్పారు, ఆ ఊళ్ళోకి వెళ్ళాను. ఆ ఊరికి వాడు ఫోన్ ఎక్కడుందో కనుక్కున్న 90 వేస్తాడు. కష్టపడి పనిచేసి వచ్చి 90 వేసి వాడు నిద్రపోతాడు. ఆ రోజు 90 వేసి జగన్మోహన్ రెడ్డి గారి మందు 90 వేస్తే వీడికి ఎక్కల. ఇంకో 90 వేయాలని కోరిక కలిగింది. జేబులో డబ్బులు లేవు. బూతులు తిట్టాడు జగన్మోహన్ రెడ్డి గారిని. తాగినోడు మాటలు పట్టించుకుంటారండి? వారికి జనరల్ ఎక్సెప్షన్స్ ఉంది ఐపీసీలోనే, చట్టంలోనే తాగినోడు మాటలు పట్టించుకోక. కానీ జగన్మోహన్ రెడ్డి గారు బాగా పట్టించుకున్నాడు. తాగినోడు అయినా సరే నన్ను తిట్టడానికి లేదంటే శవం ఏలాడాడండి కిందకి. వాడు ఫోను పోలీసుల చేతిలోకి వెళ్ళింది, ఇప్పటికీ తెలియదు. నేను అడుగుతున్నా మై డియర్ ఫ్రెండ్ ప్రభాకర్, ఇంకా కాలు కొట్టి జై జగన్ అంటావా? దళితులకి అపర అంబేద్కర్ జగన్ అంటావా? గుండెలు అవిసిపోవట్లా? ఒక్కొక్కటి నేను అడుగుతుంటే సమాధానం చెప్పగలవా? సమాధానం నీ దగ్గర ఉందా? దళిత మహిళల మీ నాగమ్మ జగన్మోహన్ రెడ్డి గారు, నువ్వు ఎవరికైతే బ్రహ్మాండమైన భజన, గొప్ప భజన చేస్తున్నావో, ఆ జగన్మోహన్ రెడ్డి గారి కాన్స్టిట్యుయెన్సీ పులివెందల. ఆ పులివెందలో ఒక దళిత మహిళ మాది కులానికి చెందిన మహిళ కాస్త ఏదో కంటికి నదరుగా ఉంటుందట. గేదెలు కాచుకోవడానికి పొలానికి వెళ్ళింది. అక్కడ మనవాళ్ళు అంటే మీ పార్టీ వాళ్ళ, మళ్ళీ మీ చెత్త వీడు దిగుతాడు, భార్గవరెడ్డి దిగి మనవాళ్ళు అన్నారు రామయ్య గారు అని పెడతాడు. మనవాళ్ళంటే మీ వైసీపీ వాళ్ళు. వైసీపీ వాళ్ళ అమ్మాయిని రేప్ చేసి చంపి అక్కడ పడేస్తే ఎమ్మెల్యేగా, స్థానిక ఎమ్మెల్యేగా, ఆయనే ముఖ్యమంత్రి గారు స్థానిక ఎమ్మెల్యే, అక్కడికి వెళ్ళి ఆ మాదిగ మహిళని పరామర్శించకపోతే మీరు జై జగన్ అంటారండి, బల్ల గుద్దుతారండి, కాలుతో తంతారండి, దళితులందరూ జగన్కి ఓటేయండి అని చెబుతారండి. సిగ్గుచేటు కదా? ఈజ్ ఇట్ గుడ్ ఆన్ అవర్ పార్ట్? ఈజ్ ఇట్ జస్ట్ ఆన్ అవర్ పార్ట్? మీకు ధర్మంగా ఉందా? మరి ఇంతలాంటి భజన మీ దొంపదగ లేకపోయిందా అడ్వైజర్ పదవి? ఇంట్లో కూర్చోవచ్చు నువ్వు. ఇంత భజన, వేరే భజన. నువ్వు దొంపదగ ఇద్దరు రాజుల దగ్గర ఉండేవాళ్ళు, వాళ్ళు కూడా ఇంత భజన చేసేవాళ్ళు కాదు. వేరే విక్రమాయుధ అని అంటుంటారు కదా, వాళ్ళు కూడా అంత భజన చేసేవాళ్ళు కాదు. వాళ్ళని కూడా మించిపోయినాడు నీ దొంపదగ. అది అనూష, దళిత యువతి, ఉదయగిరిలో దారుణ హత్యకు గురైంది. ఇప్పటికీ ఛార్జ్షీట్ లేదు ఆ కేసులో. సమాధానం చెప్పే. ఇంకా దళితులు నీ పట్ల ఉంటారా? జగన్మోహన్ రెడ్డి జిందాబాద్, నువ్వు కాలు తిన్నంత మాత్రం జగన్మోహన్ రెడ్డి నిన్ను దళిత వార్డుల్లో కూడా రానివాడిని చెబుతున్నాను నేను ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ వెళ్ళిన తర్వాత, జనంలోకి వెళ్ళిన తర్వాత నిన్ను దళిత వార్డుల్లో కూడా రానివారని కూడా నేను చెబుతున్నాను. గుంటూరులో రమ్య బీటెక్ చదివే యువతి దారుణంగా, మీరు కూడా వెళ్ళినట్టున్నారు, దారుణంగా చంపేశారు. మెడ ఆగస్టు 15న మెడ కోశారు. ఇంతవరకు ఛార్జ్షీట్ లేదు. వాడు శిక్ష పడలేదు అతను ఇంతవరకు. అడగవా నువ్వు? ప్రశ్నించవా నువ్వు? సలహాదారుడుగా సలహా ఇవ్వా ముఖ్యమంత్రికి? అయ్యా నేను దళితుల గురించి మీరు ఏదో చేశారని అంటే, మా దళితులు నన్ను తంతారయ్యా, మా దళితులు కొడతారయ్యా, మీరేం చేశారయ్యా, మాకు అన్నీ అన్యాయమే కదా మాకు చేసింది, మా నెత్తిన భస్మాసురాస్త్రం పెట్టారయ్యా, నేను వెళ్ళనయ్యా, నేను అడగనయ్యా, అడిగితే మా వాళ్ళు కొడతారయ్యా అని చెప్పొద్దు నువ్వు. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్, దళిత బిడ్డలు బాగా చదువుకునే వాళ్ళు కార్పొరేట్ స్కూల్స్లో, నారాయణ స్కూల్స్, టెక్నో స్కూల్స్, విశ్వశాంతి స్కూల్స్, ఇటువంటి స్కూల్స్లో ప్రభుత్వమే ఫీజు కట్టి, ఆ స్కూల్స్లో కట్టి ఈ బిడ్డలకి బంగారు భవిష్యత్తు ఇవ్వాలని చంద్రబాబు నాయుడు గారు బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పథకం పెడితే, నీకు తెలుసు ఆ రోజున చంద్రబాబుకి భజన చేసావు కదా. ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్గా రెండవసారి కూడా ఇచ్చారు చంద్రబాబు గారు. నీకు నాకు తెలుసు ఎలా వచ్చిందో, నీకు రెండవసారి ఎలా వచ్చిందో కూడా నీకు తెలుసు. నీకు రెండవసారి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఎలా వచ్చిందో
నీకు తెలుసు కదా, చూసావా నన్ను, నీకు తెలుసు కదా. మరి బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పథకం రద్దు చేస్తే అడిగారా? డిడ్ ఏ క్వశ్చన్ హిమ్? సార్ తప్పు సార్, మా బిడ్డలకు బంగారు భవిష్యత్తు వస్తుంది సార్, చంద్రబాబు గారు కావాలని పెట్టారు సార్, నో సార్, ఇట్స్ నాట్ గుడ్ ఆన్ యువర్ పార్ట్ సార్, మా ఓటుతో మీరు ముఖ్యమంత్రి అయ్యారు సార్, వాట్ ఈస్ దిస్ సార్? ఏం తంతాడా, చంపుతాడా? మరి అంత భజన జోపుడి, అంత చంపుకోవాలి ఆత్మగౌరవాన్ని, అంత తాకట్టు పెట్టాలి ఆత్మ దగ్గర, అవసరమా? విదేశీ విద్య నువ్వు గుండెమై చేసుకొని చెప్పు, ఎంతమందిని పంపించావు నీకు తెలుసుగా. మీరు జవహర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మంత్రి జవహర్ మంత్రిగా ఉన్నప్పుడు, జవహర్ గారు అప్పుడు సోషల్ వెల్ఫేర్ రావెల కిషోర్ తర్వాత నక్కా ఆనందబాబు, వాళ్ళిద్దరూ మంత్రులుగా ఉన్నప్పుడు మీరు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్, ఎంతమంది బిడ్డలు విదేశీ విద్యకు పంపించారు? అంబేద్కర్ విదేశీ విద్య, డాక్టర్ అంబేద్కర్ ప్రపంచ మేధావి. నేను అంబేద్కర్ ఇష్టనని గొప్పగా చెప్పుకుంటావు, ఏం అంబేద్కర్ ఇష్టమయ్యా? నకిలీ కుహన అంబేద్కర్ ఇష్టం. మీరు ఇఫ్ యు ఆర్ రియల్లీ అన్ అంబేద్కరిస్ట్, యూ వుడ్ హావ్ క్వశ్చన్డ్ యువర్ చీఫ్ మినిస్టర్ ఫర్ చేంజింగ్ ది నేమ్ ఆఫ్ అంబేద్కర్ విదేశీ విద్య. అంబేద్కర్ విదేశీ విద్య పేరు తీసి జగనన్న విదేశీ విద్య పెడితే, జగనన్న ఎవరో మనకు తెలుసు కదా, ఆయన సోషల్ స్టేటస్ తెలుసు కదా. ఈజ్ ఎ పర్సన్ ఫేసింగ్ ట్రయల్ ఇన్ సో మెనీ కేసెస్. He was the person who was in central prison, Chenchalguda, for 16 months as a remand prisoner. Even now he is facing trial in so many cases. అదృష్టం అటు ఇటు అయితే జీవితాంతం జైల్లో ఉంటారని కూడా మేధావులు, లీగల్ న్యాయశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అటువంటి వ్యక్తి పేరు పెట్టి డాక్టర్ అంబేద్కర్ పేరు తీస్తే ఏమనాలి మిమ్మల్ని? ఆ పార్టీకి సలహాదారుడిగా ఉన్నందుకు మిమ్మల్ని ఏమనాలి జోపుడి గారు అని నేను అడుగుతున్నా. అంబేద్కర్కి జగన్మోహన్ పోలికి ఒప్పుకున్నావు నువ్వు? ఆయన అపర అంబేద్కర్ అండి, ఈ అసలు అంబేద్కర్ అండి, అసలు తీసి ఇది పెట్టావని అంటావా? ఏ ముఖంతో నువ్వు దళిత వాడల్లోకి వెళ్తారు? మీరు, నేను గౌరవంగా మాట్లాడుతూ, మీరు ఏ ముఖం పెట్టుకొని వెళ్తారు? ఎంతమందిని పంపించారు? చంద్రబాబు నాయుడు గారు ఎంతమందిని పంపించారు? చంద్రబాబు నాయుడు గారు ఎంతమందిని పంపించారో మమ్మల్ని అడగక్కలు నువ్వే చెప్పు. ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నీకు తెలుసు కదా, ఎంత నంబర్ ఎంతో నీకు తెలుసు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎంతమందిని పంపించారో చెప్పమండి. ఏపీ స్టడీ సర్కిల్స్, మీరు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నప్పుడు ఎన్ని, ఇప్పుడు అడ్వైజర్గా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాలు ఎన్ని చెప్పగలరా? చంద్రబాబు గారి ప్రభుత్వాలు ఎలా నడిచినాయి, ఇప్పుడు ఎలా నడిచినాయో చెప్పగలరా మీరు? ఈ రకంగా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. 27 సంక్షేమ పథకాలు రద్దు చేశారు. దళితులకి ఇంత స్థాయిలో అన్యాయం చేసిన ప్రభుత్వం ఏది లేదు గతంలో. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ 1956 నుంచి ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన దగ్గర నుంచి కూడా ఎంత అన్యాయం, దళితులకు అన్యాయం చేసిన ప్రభుత్వం ఏది లేదు, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే. నా మేనమావులు అంటే ఇప్పుడు నేను అడిగావా? ఏంటయ్యా నా మేనమావులు అంటావు, కనీసం ఒకటికన్నా న్యాయం చేయవా బాబు అని అడిగావా? అది నీ మంత్రులు ఏంటయ్యా? ఇవన్నీ వదిలిపెడతాం. చివరగా ముగింపు నీకు చెబుతాను నేను. నిన్న కంచికచర్యలో ఆ క్రాంతి కుమార్ని కిడ్నాప్ చేశారు మీ వాళ్ళు, 4 యూత్ కారులు ఎక్కించుకున్నారు. వాడి తల్లి ముందే కొట్టుకుంటూ కారులు ఎక్కించారు. దారిలో కొట్టుకుంటూ వెళ్ళారు, పిడిగుద్దులు గుద్దారు, ఇష్టం వచ్చినట్టు కుట్టారు, చంపలే. వాడి దవడలు ఫ్రాక్చర్ అయినాయండి వీళ్ళ కొట్టుడికి. ఐరన్ రాడ్స్తో కొట్టారు. బిడ్డ అపస్మారక స్థితిలోకి వెళ్ళేటప్పుడు దాహం అని నడిచాడు. ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇవ్వండి అని కాళ్ళకు దండం పెట్టాడు. 2 చేతులు ఎత్తి నమస్కారం చేశాడు. ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇవ్వండి అని ఆ దళిత బిడ్డ. మీ పొగరపోతే అసలు నీకేంటా, నీకు అసలు నేను అంటుంటే నీకేమీ మనసు చూక్కమంటలేదా? దళిత వర్గానికి చెందిన వాడిగా, దళిత వర్గాల నాయకుడిగా, అంబేద్కర్ ఇష్టం చెప్పుకుంటున్న వ్యక్తిగా నీకేం చూక్కమంటలేదా? దాహం అని ఆ బిడ్డ గగ్గోలు పెడితే, దాహం కావాలరా నీకు అని కారులో నుంచి దించి
వాడిని కూర్చోబెట్టి నలుగురు చుట్టూ చేరి వాళ్ళ ప్యాంటు జిప్పు తీసి ఛీ 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 జిప్పు తీసి మూత్ర విసర్జన చేశారు వాడి మీద, వాడి నోట్లో. ఇంకా జగన్మోహన్ రెడ్డికి భజన చేస్తావా? భజన చేస్తావా? జూపూడి ఇంకా తొక్కుతావా? డయాస్ మీద కాలేసి ఆ టీపాయిని భజన చేస్తావా? ఇంకా మొరటగా చెప్పాలంటే వెరీ సారీ పాత్రికేయ సోదరులారా, మా దళిత యువకుడి నోట్లో ఆ జగన్మోహన్ రెడ్డి గారి యూత్ ఉచ్చబూశారండి. ఇది ఎప్పుడో విన్నాం మేము 68లోనో, అంతకుముందు ఎప్పుడో ఇట్లా జరిగిందని. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే జరిగింది. మై డియర్ ఫ్రెండ్ జూపూడి ప్రభాకర్, ఇంకా నువ్వు దళితులకి జగన్మోహన్ రెడ్డి అది చేశారు ఇచ్చేశారని చెప్పే ధైర్యం చేస్తావా? నిన్ను నువ్వు మోసం చేసుకుంటావని చెప్పి నేను అడుగుతున్నా. నిన్ను నువ్వు ఆత్మవంచన చేసుకుంటావని అడిగాను నేను. ధైర్యం ఉంటే ఈరోజు రిజైన్ చేసి ఇవన్నీ నేను చెప్పిన ఫ్యాక్ట్స్, నేను చెప్పిన దాంట్లో ఒక్కటి అబద్ధం ఉందని నిరూపించు. ధైర్యం ఉంటే నీ అడ్వైజర్ పదవికి రాజీనామా చేసిరా. దళితులు ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డితో ఉండకూడదు అని బయటకు రా. నీ దళిత మంత్రులు బయటకు రావాలి, నీ దళిత ఎమ్మెల్యేలు బయటకు రావాలి, నీ దళిత ఎంపీలు బయటకు రావాలి. నిన్నెవరు ఆ పనికిరాని మంత్రి ఆ పామరులు అంటాడట, చంద్రబాబు వరలరామయ్యకి అన్యాయం చేశాడు, నువ్వు పోటీ చేస్తున్నావు సిగ్గులేదా నీకు అని. పొలిటికల్ డెసిషన్ తీసుకున్నప్పుడు పార్టీలో నాయకుడిగా నేను తల ఉంచాను పార్టీ డెసిషన్కి. అంతేగాని ఈ జూపుడిలాగా భజన చేయలేదు నేను. పార్టీ డెసిషన్కి నేను తల ఒగ్గాను. నేను పార్టీ డెసిషన్ సుప్రీం అని చెప్పాను. ఇప్పుడు అర్థమైందా? పనికి మారిన అక్షర జ్ఞానము లేని నిరక్షర కృషి అయిన మంత్రివర్య, నేను చెప్పింది అర్థమైందా? నా కొడుకుని బూతు మాటలు తిడతావా పామర్లో? వాడు ఎంఐటి చదివి గోల్డ్ మెడల్ ఆస్ట్రేలియాలో గోల్డ్ మెడల్ తీసుకొని అక్కడ పెద్ద ఉద్యోగం చేసుకొని వచ్చిన నా కొడుకు నా కుమారుడు కుమార్ రాజాని అక్షర జ్ఞానం లేని నీవు, చదువు సంజలు లేని నీవు, ఏది క్వారీలో రాళ్ళు కొట్టుకొని బతికిన నీవు, తప్పంటలేదు నేను, క్వారీలో రాళ్ళు కొట్టుకొని బతికిన నీవు నా కుమారుణ్ణి నన్ను పామరులో ఆక్షేపిస్తావా? సిగ్గులేదు? అట్లా ఆక్షేపించినప్పుడు నువ్వు అడగాల జూపూడి వరలరామయ్య గారు గౌరవప్రదంగా ఉంటాడు, నాలాంటి వాడు కాదు, అట్లా అనకూడదు రామయ్య గారిని అని అనదురు. ఏతావాత దళిత సోదరులారా, ఈ జూపూడి లాంటి మాయా మష్యందలో భజన పరుల వలలో పడకండి, మాయలో పడకండి, భ్రమలో పడకండి. జగన్మోహన్ రెడ్డి దళిత వ్యతిరేకి. దళితులు సరిగా ఉంటాం, క్షేమంగా ఉంటాం, సుఖంగా ఉంటాం, వాళ్ళ సంక్షేమాన్ని ఏనాడు ఆశించని వ్యక్తి. దళితులు ఎవరు కూడా ఆ పార్టీ పంచన చేరద్దు, ఆ పార్టీకి ఓటేయద్దు. మన సంక్షేమం కోరేది, మన అభివృద్ధిని కోరేది, మన అభ్యున్నతిని కోరేది తెలుగుదేశం పార్టీ, నారా చంద్రబాబు నాయుడు గారు మాత్రమే అని తెలియజేస్తూ, నిన్న ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడి, చట్ట వ్యతిరేకంగా మాట్లాడి, ఒక అగ్రకులాన్ని కించపరిచేటట్టుగా మాట్లాడి, దళిత వర్గాల్ని మాయా చేసేటట్లుగా, మభ్యపెట్టేటట్లుగా అబద్ధాలు చిత్రీకరించి మాట్లాడిన ఆ జూపూడి మీద 153A అండ్ అదర్ సెక్షన్స్ కింద కేసు రిజిస్టర్ చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ ఎవరిబడి. ఎనీ క్వశ్చన్స్ ఆన్ దిస్ యు ఆర్ ఎట్ లిబర్టీ టు ఆస్క్ మీ. సార్, మీరు దళితవాడలోకి వచ్చిన వైసీపీ నాయకులను ప్రశ్నించమని పిలుపునిచ్చారు. ఇదే విషయం గురించి వారం రోజుల క్రితం మినిస్టర్ మేరుగు నాగార్జున గారు దళితవాడలోకి తెలుగుదేశం వాళ్ళు వస్తే తరిమి కొట్టాలి అని అన్నాడు. దానికి ఏంటి సార్ మీ సమాధానం? దళితులు తేలుస్తారుగా, వెళ్దాం పదండి. నువ్వే దళిత వాళ్ళలోకి వెళ్ళావా? నువ్వు దళిత వాళ్ళలోకి వెళ్తే పడుతుంది నీకు దెబ్బ. మేము వెళ్తాం, ఈరోజు వెళ్తారా దళిత వాళ్ళకి? కృష్ణా జిల్లా దళిత వాళ్ళకి వెళ్దాంరా? అదే సార్, ఇరు పార్టీల లీడర్స్ కూడా వాళ్ళేమో మిమ్మల్ని తరిమి కొట్టమని అంటా ఉన్నారు, మీరేమో ప్రశ్నించమని చాలా ఉందాగా అన్నారు. అవును వెళ్ళిన దళిత వాడలోకి వెళ్ళినప్పుడు అర్థం చేసుకుంటారు. ఇదివరకులా నువ్వు మాయ చేయటం లేదు. ఇప్పుడు దళితులు ఇదివరకులా అన్నట్టు అటేరా ఇటేరా అని చెబితే వినే స్థితిలో లేరు. వాళ్ళకే జ్ఞానం ఉంది, వాళ్ళు ఆలోచిస్తున్నారు, ఎవరు మనల్ని చిత్తశుద్ధితో మన అభివృద్ధిని కోరుకుంటున్నారు అని బేరీజు వేసుకుంటున్నారు.
వాళ్ళు కూడా మార్గదర్శిలో చేరారు సార్. వాళ్ళు కూడా ఫోన్లు కొనుక్కున్నారు, వాళ్ళు కూడా ఏంటారు వాట్సాప్ చూస్తున్నారు, సోషల్ మీడియా చూస్తున్నారు, అంతా చూస్తున్నారు. సమయం వస్తుంది, దగ్గరలోకి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి పార్టీకి వాత పెడతారు, చంద్రబాబు నాయుడు గారిని అధికారంలోకి తెచ్చుకుంటారు. అతని గురించి నేను అసలు ఎప్పుడు మాట్లాడినా. మేరుగా నాగార్జున అదృష్టం ఉన్నవాడు అంతే, ఈజ్ నాట్ ఏ లీడర్. అతను దళిత వర్గాలకి మేలు చేసే వ్యక్తి కాదు, మంచి అదృష్టవంతుడు. జగన్మోహన్ రెడ్డి అతనికి ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు. సారీ, ముఖ్యమంత్రి వస్తుంది మాట మంత్రి పదవి ఇచ్చారు. ఎప్పుడైతే దళితులకు అన్యాయం జరిగిందో, దళితులు ఎక్కడైతే చంపబడ్డారో అక్కడికి మీరు తెలుగుదేశం నాయకులు పంపిస్తా ఉన్నారు. సంపూర్ణుడు పులివెందుల్లో నాగమ్మ అనే మహిళ చనిపోతే మీరు మీ పార్టీ నుండి అనిత గారిని, ఎంఎస్ రాజు గారిని పంపించారు. వాళ్ళ మీద అక్కడ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు దుర్వినియోగపరచబడింది. ఆ తర్వాత అమరావతి దళిత రైతుల మీద చాలాసార్లు చెప్పాము ఇవన్నీ. చెవిటి వాడి ముందు శంఖం ఊదినట్లుగా మేము ఎన్నోసార్లు చెప్పాం. అడిగే ధైర్యం లేదు. మేము ఇదే మేరకు నాగార్జున ఛాలెంజ్ చేశా, రా ఓపెన్ డిబేట్ కానీ. ఇప్పుడు ప్రభాకర్ని ఛాలెంజ్ చేశా. ప్రభాకర్ మనం ఎవరు వెళ్ళక్కర్లా, మీరు వెళ్ళినా చాలా ఒక ఫైల్ తీసుకొని అతనే చెబుతాడు. ఎందుకంటే ఎస్సీ కార్పొరేట్ చైర్మన్ అతనే కదా ఉంది, 2 times అతనే ఉన్నాడు మన అధికారులు ఉన్నప్పుడు. ఇప్పుడు అడ్వైజర్గా ఉన్నాడు. హీఈస్ ద రైట్ పర్సన్. తమ్ముడు మీరు కూడా వ్యూయర్స్ కూడా వినాలి. జూపూడి ప్రభాకర్ ఈజ్ ద రైట్ పర్సన్. చంద్రబాబు గారి టైంలో దళిత సంక్షేమం బాగా జరిగిందా, జగన్మోహన్ రెడ్డి గారి టైంలో బాగా జరిగిందంటారు అతనే. ఎందుకంటే చంద్రబాబు గారి టైంలో ఎస్సీ కార్పొరేట్ చైర్మన్గా 2 దఫాలు చేశాడు, పూర్తి టైం అతనే ఉన్నాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిత్వంలో అతను సలహాదారుడిగా ఉన్నాడు. ఏం చేసింది తెలుసు, ఆ టైంలో జరిగింది తెలుసు. చెప్పమానండి, గుండె మీద చేసుకొని. దొరికాడు, ఇప్పుడు పిట్ట దొరికింది. నేను ఆ టైంలో ఎన్ని ఇన్నోవా కార్లు ఇచ్చామని అడిగితే చెప్పాలి కదా, రికార్డు ఉంది. ఇప్పుడు ఎన్ని ఇస్తే చెప్పాలి కదా, నాకు తెలియదు అంటాడు లేదు అడ్వైజర్ అతను. అప్పుడు ఎన్ని ఎకరాల పొలాలు ఇచ్చారు దళితులకి చెప్పాలి కదా, అతనే చెప్పాలి. ఇప్పుడు ఎన్ని ఇచ్చారు, అప్పుడు ఎంతమంది విదేశీ చదువుకు పంపించారు, ఇప్పుడు ఎంతమంది, అప్పుడు దళితుల మీద అట్రాసిటీస్ ఎన్ని జరిగినాయి, ఇప్పుడు ఎన్ని జరిగినాయి, అతనే చెప్పాలి. అందుకని జూపూడి నిన్న అట్లా మాట్లాడి అవతల బ్రాహ్మణులు కూడా కించపరిచేటట్లుగా మాట్లాడి వాడి పీకల మీద కూడా తెచ్చుకున్నాడు. సమాధానం అతనే చెప్పాలా. థ్యాంక్ యూ.